ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వర్షియా, మొహమ్మద్ అర్షియా నా ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి నేను ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫ్రెండ్స్. నేను ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయికి గొడవ అవుతే ఆ అమ్మాయి పెళ్లిలో ఉన్నాను, ఎంగేజ్మెంట్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. నేను ఆ అమ్మాయితో కోర్టుకి మామూలుగా బోన్ ఎక్కాలి, బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్ళాను ఆ అమ్మాయితో. లాస్ట్ టైం వచ్చేసి నేను బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్తే వాళ్ళు నలుగురు వచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు, నిన్ను లేపేస్తాము, ఏం చేసుకోగలుగుతావు, నువ్వు బోన్ ఎక్కకూడదు అని చెప్పేసి. సరే అనేసి నేను 1 టౌన్లో కోటేశ్వరరావు సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను. సార్ ఇలా అంటా నన్ను లేపేస్తారంట అంటే సార్ వచ్చేసి అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని దినేష్ సార్కి ఫోన్ చేసి, కోర్ట్ కానిస్టేబుల్ దినేష్ సార్కి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. వాళ్ళకి ఫోన్ చేసి దినేష్ సార్ ఏంటి ఇలా చెప్పారంట అనేసి అరిచారు, మా ముందే అరిచారు. అప్పుడైతే మాకు పోలీసు వాళ్ళు న్యాయమే చేశారు. కానీ మళ్ళీ దాని తర్వాత ఒక వైదా జరిగింది. ఆ వైదాకి ఏం గొడవలు ఏం జరగలేదు. నిన్న మాకు వైదా ఉంటే మేము బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళి ఎక్కడానికి వెళ్తే వాళ్ళు కోర్టులోనే రచ్చ చేశారు. మాకు టైం కావాలి, మేము నోటీస్ తీసుకోము అనేసి. జడ్జి మేడమే వచ్చేసి ఏంటి రచ్చ అనేసి ఆపి వాళ్ళకి నచ్చ చెప్పారు, అలా కాదు ఇలా చేసుకోండి, మీకేం ప్రాబ్లం కాదు అని చెప్పేసి చెప్పిన. కోర్టు బయట వచ్చేసి ఆ బాబుని లాక్కుంటుంటే మేము వెళ్ళి ఎందుకు బాబుని లాక్కుంటున్నారు, మీరు సాకలేదు కదా అనేసి నేను అడిగాను. వాళ్ళు 7 మంది వచ్చున్నారు. వాళ్ళు గయాజ్, రియాజ్, రసూల్ బాషా, దస్తగిరి, మాకు ఎవరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు, మాకైతే తెలియదు వాళ్ళు ఎవరో. వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేసి రచ్చ చేసి మా చేతులు లాగేసి ఇక్కడంతా నీళ్ళు గందాము, మాకు దెబ్బలు తగిలి మాకు వాళ్ళు మేమేమో పకడ్బందీగా ఏం వెళ్ళలేదు సార్. మేము మామూలుగా వైదాక్ అనేసి వెళ్ళాము, కోర్టులో వైదా జరుగుతుంది వైదాకి అనేసి. దానికి వెళ్తే వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళు గుంపులుగా వచ్చి 2 ఆడవాళ్ళ మీద వాళ్ళు పడి మేము ఆడవాళ్ళు కొట్టాము అని చెప్పేసి ఆ ముండన కొడుకులు అబద్ధపు మాటలు చెప్పి వెళ్ళి మా మీద కేసు పెట్టి 1 టౌన్లో, చిన్న బజార్ 1 టౌన్లో కేసు పెట్టి మా మీదే వాళ్ళు వీడియోలు తీసి ఎవరో లేడీ డాన్ అంట, రౌడీ షీటర్లు అంట వెళ్ళింది. మేము ఇద్దరం ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు, ఎవరు లేడీ డాన్లు ఉన్నారో మాకు తెలియాలి. ఈ విషయం ఇక్కడితో ఆగదు, ఎంతవరకైనా మేము వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్తాము. మేము ఇది పునాది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాము. అంత చాలా అనుభవించింది ఆ అమ్మాయి. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎవరో తెలియాలి. ఆ గయాజ్ అంట ఆర్ట్ ఛానల్ వాళ్ళు లేడీ డాన్ అని చెప్పాడు, అది ఎవరో తెలియాలి. ఆ ఛానల్ వాళ్ళు ఎలా వేస్తారో, ఆ ఛానల్ 9 అంట వాళ్ళు వచ్చేసి లేడీ డాన్లు అవి ఇవి అనేసి చెప్పారు. వాళ్ళు ఎవరో తెలియాలి. మేము పరువు నష్ట దావా కేసు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము. ఈ గొడవ ఇక్కడితో ఆగదు, ఎంతవరకైనా వెయిట్ చేస్తాము. న్యాయం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి, న్యాయము చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం అయితే చేయబాకండి. ఆడపిల్లలకి చాలా మంది ఆడపిల్లలు కోర్టుకి దిక్కులేని బతుకులు బతుకుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. మీరు దయచేసి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం మాత్రం చేయబాకండి. ఆడపిల్లలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే చాలా సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు. బయటికి రాలేక, బయటికి చెప్పుకోలేక ఎంత ఏడుస్తున్నారంటే ఆడపిల్లలు అంత ఏడుస్తున్నారు. మన ముస్లిం అయి ఉండేసి మన ముస్లిం అమ్మాయికి సపోర్ట్ చేయకుండా, మన లోకల్ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఆ ఛానల్ గయాజ్ పెద్ద లాయర్లు అంట ఎక్కడి నుంచో చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు సార్? బయట నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి రౌడీ వాళ్ళని ఎవరెవరినో పిలుచుకొని వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేసి 2 ఆడవాళ్ళ మీద 2 ఆడవాళ్ళు కొట్టారు అనేసి, అది ఏం కేసో ఏమో తెలీదు, ఎంతవరకు వెళ్తుందో ఆ కేసు కూడా తెలీదు. కానీ నాకు గురక పట్టుకొని లాగి నన్ను కొట్టి నాకు గాయాలు కూడా అయి ఉన్నాయి. దానికి మాత్రము నాకు తెలియాలి. మేము ఇచ్చిన కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి. 1 టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చున్నాము. ఈ కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి. ఇది ఇంతటితో ఆగదు, ఎంతవరకైనా వెళ్తాము. ఆ డాన్ ఎవరో తెలియాలి, ఆ రౌడీ షీటర్లు ఎవరో తెలియాలి. కోర్టులో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకోండి. మేము తప్పు చేస్తుంటే మేము అలాగే తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్తాము. మేము ఇప్పటి వరకు తప్పు చేయలేదు. ఈ అమ్మాయికి 2వ పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగా నగలు చూసి, ఆ అమ్మాయి దగ్గర ₹1 కోటి ప్రాపర్టీ ఉంది, ప్లస్ 50 సవర్ల గోల్డ్ ఇచ్చారు.
2 కోట్ల ఇల్లు ఇచ్చారు అనేసి ఈ అమ్మాయికి రెండో పెళ్ళి. ఫస్ట్ మొగుడు దగ్గర ఒక బాగున్నాడు, రెండో పెళ్లి ఈ అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయితో ఉంటూ ఈ అమ్మాయికి అన్యాయం చేసి డైవర్స్ ఇచ్చేసాడంట. ఏ కోర్టు డైవర్స్ ఇచ్చిందో మాకు తెలియాలి. ఛానల్ 9 చెప్పినట్టు కాదు డైవర్స్ అయిపోయింది అనేసి, మాకు ప్రూవ్ చేయించాలి. లేకపోతే మేము ఛానల్ 9 మీద ఆ ఛానల్ మీద కూడా లీగల్ గా ప్రొసీజర్ అవుతాం. లీగల్ గానే వెళ్తాం, వెళ్ళకుండా మాత్రం ఇక్కడితో ఆపము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.